హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది జర్నీ రోజు వ్లాగ్ అండి. సో, ఈరోజు మేము యూపీ బయలుదేరుతున్నాము. అర్జున్ వచ్చి 10 డేస్ అయింది. నేనొచ్చి 25 డేస్ అట్లా అయింది కదండీ! ఇంకా డేస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే గడిచిపోయాయి. సో, ఈరోజైతే జర్నీ అనమాట. ఇక్కడ మన శబరి అమ్మమ్మ అర్జున్‌కి డబ్బులిస్తుందండి. మనం ఎంత పెద్ద జాబులు చేస్తున్నా సరే, ఎక్కడున్నా సరే, మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా మనం చిన్న పిల్లలమే కదండీ! అర్జున్‌కి రూ. 1000 అనుకుంటా. సో, రూ. 1000 ఇచ్చి ఉంచుకో అమ్మ ఊరెళ్తున్నావు కదా! ఖర్చులకుంటాయి ఉంచుకో అని ఇస్తుందనమాట. అర్జున్ నాకొద్దు నా దగ్గర ఉన్నాయని ఎంత చెప్తున్నా సరే వినట్లేదు. ఉంచు, ఉంచు అని ఇస్తుందనమాట. సో, మేమందరం ఇక్కడ నవ్వుకుంటున్నాము. సరే ఈ డబ్బులు నీ దగ్గరే దాచు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను తీసుకుంటానులే అంటున్నారు అర్జున్. అసలు వినట్లేదనమాట. శబరి అమ్మమ్మ మాటంటే మాటండి. ఏదైనా అనుకుంది అంటే అది ఇంక ఖచ్చితంగా జరగాలి. డబ్బులు తీసుకోవాలి అంటే ఇంక తీసుకోవాలంతే. సాత్విక్ ఇద్దరికీ కూడా ఇచ్చిందండి. అంటే మేము బర్త్‌డే టైమ్‌కి ఇక్కడ రాలేదు గదా! ఎవ్రీ ఇయర్ బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తాను గదండీ! ఈసారి యూపీలో సెలబ్రేట్ చేసుకున్నారు కదా వాళ్ళు. ఇంకా పుట్టినరోజు టైంలో వాళ్ళు ఇక్కడికి రాలేదు అని వాళ్ళిద్దరికీ గూడా డబ్బులిచ్చిందనమాట. నేను, సత్య ఇక్కడ శబరి అమ్మమ్మని అడుగుతున్నామనమాట. నేనేమన్నానంటే, "నీ మనవడికిచ్చావు, మునుమనవలిద్దరికీ కూడా డబ్బులిచ్చావు. నాకివ్వలేదు, నాకివ్వవా?" అని అడుగుతున్నాను. మన సత్య ఏమో, "నాకు మొబైల్ రీచార్జ్ చేయించు ఈ మంత్" అని అడుగుతుందనమాట. మీ ఇద్దరికి నెక్స్ట్ టైమ్ ఇస్తాను అని జెప్తుంది. సో, అట్లా మార్నింగే అందరం నవ్వుకుంటున్నాము. ఇంట్లో ఇలాంటి పెద్దవాళ్ళుండాలండి. ఇలాంటి పెద్దవాళ్ళున్న ఇల్లు చాలా అందంగా, హుందాగా కనిపిస్తుంది. షార్ట్ వీడియోస్‌లో శబరి అమ్మమ్మ చాలా మాట్లాడుతుంది. "మా ఇంటికి పంపిస్తారా? మాకిచ్చేస్తారా?" ఇలా అని అడుగుతున్నారు. శబరి అమ్మమ్మ లేకుండా మా ఇల్లు అస్సలు బాగోదండి. సో, మా ఇంటికి కళ, అందం మా శబరి అమ్మమ్మే అనమాట. అమ్మమ్మ లేకుండా మేమెవ్వరం కూడా ఇంట్లో అస్సలు ఉండలేము. సో, ఇంట్లో అమ్మమ్మ ఉంటే కొంచెం సందడిగా అలా ఉంటుందనమాట మాకు. ఇంకిక్కడ సత్య మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. మార్నింగ్ 6 అవుతుందండి. 6కి లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, రెడీ అయ్యి బస్సొస్తదనమాట వాళ్ళ ఇంటి దగ్గరికే. ఇంకా బస్‌లో స్కూలుకైతే వెళ్ళిపోతుంది. సత్యకి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇల్లే అలవాటండి. అమ్మమ్మ గారి ఇల్లంటే మా ఇల్లనమాట. ఇక్కడే ఎక్కువుంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర చాలా తక్కువుంటదనమాట. స్కూలు నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తది. ఇక్కడే పడుకుంటది. ఆ విధంగా అమ్మమ్మ ఇంటితో అనుబంధం ఎక్కువనమాట సత్యకి. సత్య అనే కాదండి. సత్య వాళ్ళ అక్క మాధురి వస్తుంది గదా! మాధురి కూడా ఎక్కువగా ఇక్కడ ఉండడానికే ఇష్టపడతదనమాట. వాళ్ళ ఇంటి దగ్గర కంటే గూడా ఎక్కువగా మా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా లాస్ట్ వీడియోలో నేను మళ్ళీ 1 ½ మంత్‌కి తిరిగొస్తాను అని చెప్పాను కదండీ! చాలామంది సత్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? లేదంటే నెక్స్ట్ మంత్ సత్య ఎంగేజ్‌మెంటా? అందుకే మళ్ళీ మీరు తిరిగొస్తారా? అని అడుగుతున్నారు. అస్సలు కాదండి. నిజానికి సత్యకి మ్యారేజ్ ఫిక్స్ అయితే గనక ఫస్ట్ నేను మీతోనే షేర్ చేసుకుంటాను. అందులో దాచడానికి ఏం లేదు కదండీ! సో, సత్య పెళ్లి కాదు, ఎంగేజ్‌మెంట్ కూడా కాదు. నేను యూపీ వెళ్ళిన తర్వాత సో, అన్నీ కూడా చెప్తాను. సో, ఎందుకొస్తాను ఏంటి అనేది. వీడియోస్ అయితే రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ మార్నింగే కొబ్బరి చెక్కలుంటాయి కదండీ! టెంపుల్స్ దగ్గర అవి కొడుతూ ఉంటాం. ఒక్క కొబ్బరి చెక్క ఉన్నా సరే ఎండలో పెట్టేస్తదండి. ఎండలో పెట్టేసి చక్కగా ఇట్లా అవి ఎండిపోయిన తర్వాత తీసేసి ముక్కల్లాగా కట్ చేసేసి ఆహ్, కొబ్బరి ఈ ముక్కలిస్తే మనకి కొబ్బరి నూనె ఇస్తారు గానిగ దగ్గర. అలా కొబ్బరి నూనె తీసుకొస్తది. లేదంటే ముక్కలిస్తే డబ్బులు గూడా ఇస్తారనమాట. సో, ఆ విధంగా మన శబరి అమ్మమ్మ ఏది కూడా వృధాగా పోనివ్వదు. చాలా ఓపికండి ఇటువంటి పనులు జేయడానికి శబరి అమ్మమ్మకి చాలా చాలా ఓపికనమాట. ఇలాంటి పనులు మనం చేయాలి అంటే ఎంత బద్ధకిస్తామో గదండీ! నెక్స్ట్ చేద్దాంలే, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తా ఉంటాము. మన శబరి అమ్మమ్మ అలా కాదండి. ఏదైనా పని ఉంటే అమ్మమ్మకి అస్సలు నిద్ర పట్టదు. ఆ పని చిన్న అయిపోయేంత వరకు గూడా. ఎలా రాసారో తెలుసా నానమ్మ? పౌడర్ రాస్తున్నారు. అయిపోయిందా రెడీ చేయడం?
ఇంకిక్కడ అత్తమ్మ సాత్విక్‌కి పౌడర్ రాసి, తల దువ్వి రెడీ చేస్తున్నారనమాట. నవ్వుకుంటున్నాం మేమందరం. సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా డల్‌గా ఉన్నారండి. వెళ్ళిపోతున్నాము అనే డల్‌నెస్ ఒకవైపు, ఇంకోటేంటంటే ఇద్దరు మార్నింగ్ నుంచి పొట్టలో నొప్పి అంటున్నారు. సాహితమ్మకైతే ఒక వామిటింగ్ కూడా అయిందనమాట. ఏంటంటే ఇక్కడికొచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ జంక్ ఫుడ్ ఎక్కువే తింటారండి. ఆయిల్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువగా తింటారు గదా! ప్రతిసారి ఏమవుతదంటే మేము యూపీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక అప్పుడు స్టార్ట్ అవుతదనమాట వీళ్ళకి కడుపు నొప్పులు, వామిటింగ్స్ ఇవంతా కూడా లోపల కఫ్ మీద అంతా కూడా పట్టేసి ఉంటది కదండీ! ఆ వామిటింగ్స్ అవి చేసేసుకుంటారనమాట. అప్పుడు వాళ్ళకి క్లియర్ అవుతది. ఇంక ఇప్పుడేంటంటే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా డల్‌గా ఉన్నారండి. సో, కడుపులో నొప్పొస్తుందని సరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. వామిటింగ్ వచ్చేలా ఉంది అని అట్లా చాలా డల్‌గా అయితే ఉన్నారనమాట. ఇంకా జర్నీ కదండీ! నాకైతే కొంచెం దిగులుగానే ఉంది. ట్రైన్‌లో ఏమైనా విసిగిస్తారేమో, వామిటింగ్స్ అవుతాయేమో ఇట్లా భయపడుతూనే సో, బయలుదేరుతున్నాము. ఇంకా దేవుని దగ్గర నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నాను. మా ఆడపడుచు అయితే నాకు బొట్టు పెట్టింది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతిసారి బాధగానే ఉంటుందండి. ఇంక మన శబరి అమ్మమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది ఈసారయితే. శబరి అమ్మమ్మకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! 7 మనవలున్నారు. అందరూ దగ్గరలోనే ఉంటారు. అర్జున్ మాత్రమే దూరంగా ఉన్నారనమాట. సో, అందుకని మేము వచ్చి వెళ్తున్న ప్రతిసారి చాలా ఎమోషనల్ అవుతది. మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారు ఉన్నారు కదండీ! అంటే మా అన్నయ్య, మన శబరి అమ్మమ్మకి పెద్ద మనవడనమాట. పెద్ద కూతురి పెద్ద కొడుకు. ఇంకా అమ్మమ్మకి ఏం కావాలన్నా, ఏం తెచ్చిపెట్టాలన్నా అన్నయ్యే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అందుకని మా అన్నయ్య అన్నా కూడా శబరి అమ్మమ్మకి చాలా ఇష్టం. శబరి అమ్మమ్మకి మాత్రమే కాదండి, అత్తమ్మకి కూడా ఇంట్లో ఏం కావాలన్నా, అత్తమ్మకి హెల్త్ బాగోకపోయినా, ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలి అన్నా కూడా మా అన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళే తీసుకువెళ్తారనమాట. ఊర్లోనే పక్కనే ఉంటారు గాబట్టి, అన్నీ గూడా మా ఆడపడుచు వాళ్ళు చూసుకుంటారనమాట. సో, అందుకనే అండి మేము ఇంత ధైర్యంగా వేరే రాష్ట్రం వెళ్ళగలుగుతున్నాము. సో, లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి మేమంత పీస్‌ఫుల్‌గా ఉండలేము కదండీ! ఊర్లో అందరూ కూడా ఉంటారండి. అంటే మా అత్తమ్మ పుట్టింటి వాళ్ళు, మన శబరి అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అందరూ గూడా ఈ ఊర్లోనే పక్క ఇళ్లల్లోనే ఉంటారు కాబట్టి ఇంక మాకు పెద్దగా భయముండదనమాట. సో, మేము లేము అనే బెంగ ఒకటే గాని వాళ్ళకి ఇంక అన్నీ గూడా మా ఆడపడుచు వాళ్ళు చూసుకుంటారనమాట. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. పిల్లలు కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. మార్నింగ్ 9:30, 10 ఆ టైంకి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతామండి. మీకు తెలుసు కదా! మేము తాడేపల్లిగూడెం అయితే వెళ్ళాలిప్పుడు. తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ అనమాట. వీక్లీ 2 టైమ్స్ ఉంటుందండి మేము వెళ్ళే ట్రైనయితే. సో, మండే అలాగే ఫ్రైడే ఉందనమాట. ప్రతిరోజు కూడా ఒక ట్రైన్ ఉంటుందండి. అయితే అది మిడ్‌నైట్ 1:00 ఉంటుందనమాట. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏదో ఉంది. అది మిడ్‌నైట్ 1:00 ఉంటుందండి. ఇంకా ఆ టైంలో పిల్లలతో జర్నీ అంటే కష్టమే కదా! సో, అందుకని ఆ ట్రైన్‌కైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారేమో అండి. సో, మావయ్య గారు చనిపోయినప్పుడు ఎప్పుడో తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్‌కి వెళ్ళాము. చాలా ఇబ్బంది పడ్డామనమాట పిల్లలతో ఆ ట్రైన్‌కి వెళ్ళి. ఇంకప్పటి నుంచి ఎప్పుడు గూడా ఆ మిడ్‌నైట్ ట్రైన్‌కైతే వెళ్ళలేదు. ఎప్పుడు గూడా ఈ డే టైము జర్నీయే చేస్తాం మేము. పిల్లలతో ఇది చాలా సేఫ్‌గా ఉంటుంది. బావుంటుందనమాట జర్నీ కూడా. సో, ఇంకిక్కడ బయలుదేరుతున్నాము. మళ్ళెప్పుడొస్తావో చెప్పావా సినిమాకి? ఎప్పుడొస్తానన్నావు? బాయ్ చెప్పు. ఇంకా వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదండీ! ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాను గదా! నాకైతే అస్సలు రావాలనిపించలేదు. బట్ ఇంటి దగ్గరయితే అస్సలు ఎమోషనల్ అవ్వనండి. నేను ఎమోషనల్ అయ్యాననుకోండి మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ ఇంకా ఎక్కువ బెంగ పడిపోతారనమాట. సో, అందుకని ఇంకా ఆటో ఎక్కేసిన తర్వాత అప్పుడు వస్తదనమాట ఏడుపు. ఇవన్నీ దాటుకొని వెళ్తుంటే ఈ పచ్చని ప్రకృతి, పంట పొలాలు, మన ఊరు దాటుకుంటూ వెళ్తా ఉంటే ఏడుపొచ్చేస్తా ఉంటదండి. కానీ ఇంకా తప్పదు గదా! ఈసారి సాహితీ, సాత్విక్ ఇద్దరు అలాగే నేను పెద్ద ఎమోషనల్ అవ్వలేదులెండి. ఎందుకంటే మళ్ళీ వస్తాం కదా! అని ఆనందంతో అయితే వెళ్తున్నాము.
లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు అసలు ఎంత ఏడ్చారో అండి. సాహితమ్మ పర్వాలేదు గానీ, సాత్విక్ అయితే చాలా చాలా ఏడ్చాడనమాట సంక్రాంతికొచ్చి వెళ్ళినప్పుడు. నాకు నానమ్మ ఇంటి దగ్గర నుంచి రావాలనిపించట్లేదమ్మా, మనం ఇక్కడే ఉందామమ్మా అని చాలా ఏడ్చాడు. ఈసారయితే ఏడవలేదులెండి. ఇంక వెళ్ళే దారిలో మామిడికాయలున్నాయనమాట. పచ్చివి కనిపించాయండి. సో, పచ్చి కాయలు ప్యాక్ చేయించుకున్నాము తీసుకెళ్ళడం కోసం. ఒక పరక కాయలైతే తీసుకున్నామనమాట. ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. తాడేపల్లిగూడెం నుంచి మార్నింగ్ 11:45కి ట్రైన్ ఉంటుందండి. ఇంకా 9:30, 10 ఆ టైంకి ఇంటి దగ్గర బయలుదేరిపోతామనమాట. ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే రైల్వే స్టేషన్‌కైతే చేరుకుంటాము. ఎప్పుడు కూడా అండి ట్రైన్‌కి లేట్ అవ్వడం గానీ, హడావిడిగా ఎక్కడం గానీ అలా ఏమి ఉండదనమాట. ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ ముందుగానే రైల్వే స్టేషన్‌కైతే వచ్చేస్తాము. యూపీ నుంచి బయలుదేరేటప్పుడు కూడా అంతే అనమాట. జర్నీ అంటే ఒక అడుగు ముందుగానే ఉంటామండి. పిల్లలతో జర్నీ అంటే కొంచెం ముందుగా ఉండడమే సేఫ్ అనమాట. అప్పటికప్పుడు హడావిడిగా పిల్లలతో ఎక్కడం అనేది అంత మంచిది గాదు. సో, అందుకని జర్నీకి ఎప్పుడు గూడా ముందుగానే ఉంటాము. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడైతే మన శబరి అమ్మమ్మ చాలా కంగారు పెట్టేస్తా ఉంటదండి. టైం అయిపోతుంది తెమల్చండి, టైం అయిపోతుంది తెమల్చండి అని చాలా కంగారు పెడతది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు గూడా ఇంకా ముందుగానే ఉంటాంలెండి. ఇంకా మేము వెళ్ళేది స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ అండి. నేనెప్పుడు జర్నీ చేస్తున్నా అడుగుతూ ఉంటారనమాట. మీరు జర్నీ చేసే ట్రైన్ పేరేంటి లక్ష్మి అని. స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ అనమాట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ ట్రైన్‌కే వస్తాము. వెళ్ళేటప్పుడు గూడా ఇదే ట్రైన్‌కి వెళ్తామనమాట. జర్నీ అయితే చాలా బావుంటుందండి. అంటే మార్నింగ్ 11:45కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి 12, 12:30 అలా కూడా అవుతుందిలెండి లేట్ అయితే గనక. కరెక్ట్‌గా 24 అవర్స్ జర్నీ ఉంటుంది. మనం ఇక్కడ ఏ టైంకైతే ఎక్కామో మళ్ళీ అదే టైంకి ఝాన్సీలో అయితే దిగుతాము. ఈ ట్రైన్ డైరెక్ట్ ఢిల్లీ వెళ్తుందండి. ఢిల్లీ కంటే ముందు ఇంకా ఝాన్సీ గదా! సో, ఝాన్సీలో అయితే దిగిపోతామనమాట. ట్రైన్ అయితే ఎప్పుడు కూడా రష్‌గానే ఉంటుందండి. ఫుల్ జనముంటారు ఎప్పుడు గూడా. ఇది ఎక్స్‌ప్రెస్ కాబట్టి చాలా తక్కువ స్టాప్‌లుంటాయండి. ఎక్కడ పడితే అక్కడ ఆగదు. ఈ తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయిన తర్వాత ఏలూరులో ఆగుతుంది. ఏలూరులో స్టాప్ ఉందనమాట. వెంటనే కదిలిపోతుందండి. ఒక 5 మినిట్స్ కూడా ఉండదనుకుంటా. ఇంక తర్వాత విజయవాడలో స్టాప్ ఉంటుంది. విజయవాడలో కొంచెం ఎక్కువ టైం అయితే ఆగుతుందనమాట. ఒక 15 మినిట్స్ అట్లా విజయవాడలో అయితే స్టాప్ ఉంటుంది. సో, అట్లా వెళ్తా ఉంటది కాబట్టి జర్నీ ఏమి పెద్ద బోర్ అనిపించదు. అయినా మాకు ఈ లాంగ్ జర్నీ అలవాటయిపోయిందిలెండి. నాకసలు ఈ జర్నీస్ అవి అంటే పెద్దగా ఇష్టముండదండి. లాంగ్ జర్నీస్ అవి అంటే నేను పెద్దగా ఇష్టపడను. అటువంటిది ఇంకా ఈ జర్నీ అయితే అలవాటయిపోయిందిలెండి. ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరికీ సో, లంచ్ అయితే తినిపించేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి నేను పెరుగన్నం మాత్రమే తీసుకొచ్చానండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కొంచెం ఆహ్, బాలేదు గదా! అండ్ మేము కూడా ఇంకా కొంచెం తేలికగా అరిగేదే తీసుకురావాలి అని అనుకున్నాను. రసం అన్నం గాని, లేదంటే పెరుగన్నం గాని పెట్టేయమన్నారు అర్జున్. సో, అందుకని పెరుగన్నం అయితే కలిపేసి ఇంక అందులో కొంచెం అల్లం చట్నీ కలిపి పిల్లలిద్దరికీ అయితే తినిపించేశాను. సాహితమ్మ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయలేదండి. ఇప్పుడు అన్నం కూడా ఒక 2 ముద్దలు మాత్రమే తిన్నదనమాట. సాహితమ్మకి అస్సలు బాలేదండి. మధ్యలో 1, 2 సార్లు వామిటింగ్స్ కూడా చేసుకుందనమాట. నా దగ్గర టాబ్లెట్స్, సిరప్స్ ఉన్నాయి గానీ వేయలేదండి. ఎందుకంటే ఆ వామిటింగ్స్ వెళ్ళిపోతేనే దానికి ఫ్రీగా ఉంటుంది. సో, అందుకని ఇంక టాబ్లెట్స్ అవి అయితే ఏం వేయలేదు. పిల్లలతో జర్నీ అంటే ఇంక అన్నీ పెట్టుకోవాలండి మనం మెడిసిన్స్ అన్నీ కూడా కడుపు నొప్పికి, వామిటింగ్స్‌కి సంబంధించినవి. మెయిన్‌గా ఏసీలో జర్నీ కాబట్టి ఇంకా చెవి నొప్పి, చెవిపోటుకి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు తక్కువే గానీ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మెడిసిన్స్ అవి క్యారీ చేసేదాన్నండి. మెడిసిన్స్ ఇంక వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎక్కువగా క్యారీ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఫుడ్ ఒకటి ప్రాపర్‌గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు. ఇంక ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వడం కూడా నేర్చుకున్నారులెండి. ఇంకిది విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. చెప్పాను కదా! విజయవాడ రైల్వే స్టేషన్‌లో కొంచెం ఎక్కువ సేపు ఆగుతుందండి. ఇంకిక్కడ అర్జున్, సాత్విక్ ఇద్దరు కూడా బయటికి దిగి అట్లా ఆటలైతే ఆడుకుంటున్నారు. లాస్ట్ వీడియోలో ఒక సబ్‌స్క్రైబర్ అడిగారనమాట. "లక్ష్మి మీరు మీ పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మీ పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే ఆహ్, రిటర్న్ జర్నీ అయిపోతున్నారేంటి?" అని అడిగారు. అర్జున్ వచ్చి 10 డేస్ అయిందండి. అర్జున్ వచ్చిన తర్వాత నేను ఒక 3 డేస్ ఏమో వీడియోస్ తీశానంతే. ఒక 3, 4 డేస్ అంతే వ్లాగ్స్ షూట్ చేశాను. మిగిలిన డేస్ అన్నీ గూడా నేను వ్లాగ్స్ ఏమి షూట్ చేయలేదు. ఆయనొచ్చిన నెక్స్ట్ డేనే మేము పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అలాగే అర్జున్ వాళ్ళ తాతయ్య గారు వాళ్ళుంటారండి గుంపర్రు. అంటే దొడ్డిపట్ల దగ్గర.
గుంపరు ఉంటుంది గదా! సో, అక్కడ వాళ్ళ తాతయ్య గారి ఇంటికి వెళ్ళాము. ఇట్లా చాలా తిరిగామనమాట. నేను ఎక్కువగా ఎక్కడ కూడా వీడియోస్ అయితే షూట్ చేయలేదండి. సో, అదనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కొంతసేపు పడుకున్నాము. ఒక 2 అవర్స్ అయితే పడుకున్నామండి. పడుకొని లేచిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాము. అత్తమ్మ ఇక్కడ బూరెలు పెట్టిచ్చారనమాట. సో, బూరెలున్నాయి. అలాగే చిన్నన్నయ్య కూడా మేము ఆహ్, ఈరోజు మార్నింగ్ అంటే జర్నీ రోజు మార్నింగ్ చిన్నన్నయ్య వచ్చాడండి. సో, అది కూడా నేను షూట్ చేయలేదు. చిన్నన్నయ్య పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ట్రైన్‌లో తినడం కోసం, తీసుకెళ్లడం కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా స్నాక్స్ ట్రైన్‌లో పిల్లలైతే తింటున్నారు. లేచిన తర్వాత ఏంటోనండి తెగ ఆకలి వేసేసిందనమాట. ఇంక బ్యాగ్‌లో పెట్టుకున్న స్నాక్స్ అన్నీ గూడా తీసి తింటున్నామనమాట. మాకు కింద సీట్ అయితే రాలేదండి. లోవర్ బెర్త్ అయితే రాలేదనమాట. 2 మిడిలు, 2 అప్పరు వచ్చాయి. అయితే కింద ఒక ఆయనకి కింద సీట్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన నాకు సీట్ ఇచ్చి పాపం నా సీట్ ఆయన తీసుకున్నారండి. సో, మళ్ళీ నైట్ నేను ఆయన సీట్ ఆయనకైతే ఇచ్చేసాను. ఆయన కొంచెం ఏజ్డే అనమాట. కొంచెం పెద్దాయనే. పాపం పిల్లలతో ఉన్నారు కదా! అన్నట్టు కింద సీట్ మమ్మల్ని తీసుకోమన్నారు కానీ, సో, నైట్ ఆయన్నే పడుకోమన్నానులెండి. నేనైతే మిడిల్‌లో అయితే పడుకున్నాను. మిడిల్‌లో కూడా కాదు, అప్పర్‌లో అయితే పడుకున్నాను. పిల్లలతో మనకి లోవర్ సీటొస్తే చాలా బావుంటుందండి. ప్రాబ్లమ్ ఉండదు. ఒక్కొక్కసారి ఇట్లా రాకపోయినా అడ్జస్ట్ చేసేవాళ్ళుంటారండి. కొంతమంది అర్థం చేసుకొని కింద సీట్ ఇచ్చేవాళ్ళుంటారు గానీ, ఒక్కొక్కళ్ళుంటారండి అసలు మేమెందుకివ్వాలి, మేమెందుకు అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు మాట్లాడతారనమాట. నాకు ఈ ట్రైన్ జర్నీలో కొత్త పరిచయాలు కూడా అవుతూ ఉంటాయండి. సో, మన ఎదురు సీట్‌లో అవి కూర్చున్న వాళ్ళు అంటే 24 అవర్స్ కలిసి ట్రావెల్ చేస్తాం గాబట్టి, ఇంక అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదండీ! ఆ విధంగా సో, పరిచయాలనేవి ఏర్పడుతూ ఉంటాయనమాట. సాహితీ, సాత్విక్ ఏజ్ పిల్లలెవరైనా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఇంక వీళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోవడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళ ఫోను నంబర్స్ అవి ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, ఇట్లా ఉంటదనమాట. సో, ఈ ట్రైన్ జర్నీలో కూడా నాకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ విధంగా పరిచయమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. ట్రైన్ ఫ్రెండ్స్ అని నేను ఫీడ్ చేసుకుంటా ఉంటాను. సో, ట్రైన్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామందున్నారు. సో, ఆ విధంగా అంటే ఒక మేము యూపీ వెళ్ళి ఇది సిక్స్త్ ఇయర్ రన్నింగ్ అండి. ఇంకా ఈ 5 ఇయర్స్ నుంచి నేనిట్లా జర్నీలు చేస్తా ఉన్నాను కదా! చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు నాకు. సో, కొంతమంది చాలా మంచిగా చాలా మాట్లాడతారండి. సో, కొంతమంది ఇంకా మాట్లాడితే ఏమైనా అయిపోతుందేమో అన్నట్టు మాట్లాడకుండా ఉండేవాళ్ళని కూడా చూసాను. ఇంక ఈసారి జర్నీలో అయితే ఒక చిన్ని బుడ్డి పాప పరిచయమైందనమాట. అసలు ఎంత క్యూట్‌గా ఉందో అండి. ఆఫ్టర్‌నూన్ అంటే మేము ట్రైన్ ఎక్కినప్పటి నుంచి పడుకునే ఉంది. 4:30, 5 ఆ టైంకి నిద్ర లేచిందండి. సో, నిద్ర లేచిన దగ్గర నుంచి చిన్ని పాపతో అసలు ఎన్ని ఆటలాడుకున్నామో సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఇంకా పాపతో చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారనమాట. నాకు కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందులోని ఆడపిల్లలంటే ఇంకా ఇంకా ఇష్టమనమాట. పాపతో చాలా బాగా టైమ్ స్పెండ్ చేశాం మేమైతే. ఇంక అందరి దగ్గరికి వచ్చేస్తుందండి. అస్సలు పేచీలు పెట్టట్లేదనమాట. గుడ్ గర్ల్ అనమాట ఆ పాప. ఇంకా సో, నైట్ డిన్నర్‌లోకి నేను ఇడ్లీ పిండి అట్లయితే వేసుకొచ్చాను. అల్లం చట్నీ తీసుకొచ్చాననమాట. ఇంక పిల్లలిద్దరికీ అయితే డిన్నర్ తినిపించేసి మేము కూడా తినేసామనమాట. తిన్న తర్వాత చాలా సేపు ఆ చిన్ని పాపతో ఆడుకున్నాము. ఈ పాప నార్త్ పాపనమాట. మన ఆంధ్ర అమ్మాయి కాదు. బృందావన్ వెళ్తున్నారనమాట. అంటే ఆగ్రా దగ్గరుంటుందండి. వీళ్ళ హస్బెండ్ అంటే ఈ పాప వాళ్ళ డ్యాడీ వైజాగ్‌లో ఏదో జాబ్ చేస్తున్నారంటండి. సో, ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారంట. అసలు ఎంత క్యూట్‌గా ఉందో అండి. అస్సలు పేచీలు పెట్టట్లేదు. అస్సలు ఏడవలేదు. ట్రైన్‌లో ఎవ్వరు ఎత్తుకున్నా సరే అందరి దగ్గరికి వచ్చేస్తుందనమాట. సిక్స్త్ మంత్ అంటండి ఇప్పుడు. పాలు కావాలి అన్నప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు ఏడుస్తుంది. పాలు బాటిల్ ఇచ్చేస్తే తాగేసి చక్కగా పడుకుంటుంది. మళ్ళీ కొంతసేపటికి లేస్తుంది. ఇట్లా ఆడుకుంటుంది. అట్లా అనమాట. అస్సలు పేచీలు పెట్టలేదు. ఆహ్, ఇంకా నైట్ చాలా సేపు మాతో ఆటలాడిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఆటలాడి పాపతో పడుకుంటున్నారండి. మా సాత్విక్‌కి మేము టికెట్ బుక్ చేయమండి. అంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కలిపి ఒకటే సీట్ బుక్ చేస్తామనమాట. ఈసారి మాత్రం నేనొచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కూడా సాత్విక్‌కి కూడా సెపరేట్ సీట్ అయితే బుక్ చేశాము. ఎందుకంటే ఇంకిప్పుడు పెద్దవాళ్ళవుతున్నారు గదండీ! టీసీ వచ్చి అడిగితే ఇద్దరికి ఒకటే టికెట్ అని నేను ఇదివరకు చెప్పేదాన్ని. అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉండేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళయిపోయారు కదండీ! ఇంకా సెపరేట్‌గా ఉండాల్సిందే. బట్ ఇప్పుడు తీయకపోయినా గూడా కొంతమంది టీసీలు పట్టించుకుంటారు గానీ, కొంతమంది ఏం పట్టించుకోరులెండి. ఇంక పిల్లలిద్దరూ ఒక సీట్‌లో పడుకుంటారు గదా! అని అనుకుంటారనమాట.
మా సాత్విక్ ఏంటంటే నా దగ్గర పడుకోవడమే అలవాటండి. సెపరేట్‌గా సీట్ తీసినా సరే, టికెట్ తీసినా సరే అక్కడ సీట్‌లో పడుకోడు. అది ఖాళీగానే ఉంటది. నా దగ్గరే పడుకుంటాడు. బట్ ఈసారి మాత్రం వాళ్ళ డ్యాడీ ఉన్నారు కదా! "ఇలా పడుకోవాలమ్మా లేదంటే టీసీ అంకులొచ్చి తిడతారు నిన్ను. అమ్మ దగ్గర పడుకున్నావేంటి? నీ సీట్‌లో పడుకో అని తిడతారు. ఇలా పడుకోవాలి. నీ సీట్ నీకుంది కదా!" అని ఏదో చెప్పి పడుకోబెట్టారనమాట. పడుకోబెట్టారు గానీ, సాత్విక్ అయితే చాలా హ్యాపీగానే పడుకున్నాడండి సీట్‌లో. బట్ నాకే అసలు పీస్‌ఫుల్‌గా పడుకోలేదనమాట నేను. వాడిని చూసుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే, ఒకవేళ ఇంటి దగ్గరున్నప్పుడు ఎవరి దగ్గరన్నా పడుకున్నాడనుకోండి, మధ్యలో లేచి మళ్ళీ నా దగ్గరకొచ్చేస్తాడనమాట. అమ్మేది? అమ్మ కావాలి అని. అలా లేచి సీట్‌లోంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో అని అసలు ఎంత భయపడ్డానో అండి. అసలు పీస్‌ఫుల్‌గా నిద్రే పట్టలేదు. కళ్ళు మూసుకుంటే సాత్విక్ లేచి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, అట్లా పిచ్చి పిచ్చి కలలనమాట. ఇంకా ఆ దృష్టితో పడుకున్నాను గదా! అటువంటి కలలే వస్తాయి గదా! సో, అట్లా లేచి వెళ్ళిపోతున్నట్టు, ఉలిక్కిపడి లేవడం, అట్లా డ నా నైటంతా కూడా లేచి సాత్విక్‌ని చూసుకుంటూ ఉన్నాననమాట. బట్ సాత్విక్ అయితే మాత్రం చాలా హ్యాపీగా పడుకున్నాడండి. నైట్ పడుకొని మళ్ళీ మార్నింగే నిద్ర లేచాడనమాట. మధ్యన ఇంక నిద్ర లేవలేదు. ఇంక అలా అలవాటు చేయాలి కదండీ పిల్లలకి. బట్ సాత్విక్ ఎప్పుడు అలవాటు చేసుకుంటాడో, సింగిల్‌గా పడుకోవడం ఎప్పుడు అలవాటవుతుందో అని ఇంటి దగ్గరున్న ప్రతిసారి అనుకుంటాను. ఈరోజు పడుకున్నాడు కదండీ! కొంచెం హ్యాపీ అనిపించిందనమాట. నైటంతా సాత్విక్ నన్నొదిలేసి పడుకున్నాడు అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నేను, అర్జున్ ఒక మంచి కాఫీ అయితే తాగుతున్నాం. భోపాల్‌లో కాఫీ చాలా బావుంటుందండి. 8:30, 8:30 ఆ టైంకి భోపాల్ రైల్వే స్టేషన్ వస్తుందనమాట. అక్కడ బయట నుంచి లేడీస్ తీసుకొచ్చి అమ్ముతారండి కాఫీ, టీ. చాలా బావుంటదనమాట. అక్కడ మాత్రమే తాగుతాం. వచ్చేటప్పుడు కూడా భోపాల్‌లోనే తాగుతాం టీ, కాఫీలు. వెళ్ళేటప్పుడు కూడా భోపాల్‌లోనే తాగుతామనమాట. ఇంకిక్కడ సాత్విక్ మార్నింగ్ లేచిన వెంటనే, బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ ఇచ్చేయాలండి. భోపాల్‌లో ఇడ్లీ, గారె తీసుకున్నాడనమాట. సాహితమ్మ అయితే నాకసలు ఏమి వద్దమ్మా అని అలాగే పడుకుందండి. నిన్నటి నుంచి సాహితమ్మ ప్రాపర్‌గా ఫుడ్డే తీసుకోలేదు. సరైన ఫుడ్డే తినలేదనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సెట్ అవుతదేమో సాహితమ్మకి హెల్త్ అని అనిపిస్తుంది. ఇంక సాత్విక్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేశాడండి. ఆ ఇడ్లీ గాని, ఆ గారెలు గాని అస్సలు బాలేదు. నాకు ట్రైన్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టముండదండి. బాక్స్‌లో ముందు రోజు నేను ప్రిపేర్ చేసుకొచ్చిన ఇడ్లీ పిండి అట్లున్నాయండి. సో, ఇంకా 4 ఉన్నాయన్నమాట. అవి తినిపిస్తానమ్మా అంటే, కాదు నాకు ఇడ్లీ కావాలని తీసుకున్నాడండి. ఆ ఇడ్లీ చాలా గట్టిగా ఉంది. ఆ చట్నీ గాని, సాంబార్ గాని అస్సలు బాలేదు. సగం తిని వదిలేసాడు. ఇంక పడేసాంలెండి. ట్రైన్ ఫుడ్ అస్సలు బాగోదు గదా! ఇంక బుడ్డది మార్నింగ్ మార్నింగే లేచిపోయిందండి. లేచిన వెంటనే మా దగ్గరికైతే వచ్చేసిందనమాట. ఇంక ముందు రోజంతా కూడా అలవాటయ్యాం కదా మేము. మార్నింగ్ లేచిన వెంటనే మమ్మల్ని చూసి నవ్వేసుకుంటూ చేతులు చాచి మా దగ్గరికైతే వచ్చేస్తుందనమాట. పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ అంటే కొంచెం పేరెంట్స్‌కి టఫ్‌గానే ఉంటుందండి. బట్ ఈ బుడ్డదాన్ని చూసిన తర్వాత అలా అనిపించలేదనమాట నాకు. అస్సలు విసిగించలేదండి వాళ్ళ పేరెంట్స్‌ని. వాళ్ళిద్దరూ అసలు వాళ్ళ పని, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట. ఈ బుడ్డది ఎక్కువగా మా దగ్గరే ఉంది. జర్నీ అంతా గూడా. ఎక్కువగా మేమే ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నామనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఉన్నారు కదండీ! వాళ్ళు కూడా మంచిగా ఆటలాడించారనమాట. ఇంకా నైటంతా కూడా చాలా హ్యాపీగా పడుకుందండి. కొంతమంది పిల్లలు నైట్ చాలా విసిగించేస్తా ఉంటారు. నైట్ ఏడుస్తా ఉంటారు కదండీ! ఆహ్, నైట్ 9:30 ఆ టైంకి పడుకుంది. ఇంక అస్సలు నైటంతా నిద్ర లేవలేదనమాట. అసలు నాకు ఆ ఏడుపులు గాని ఏమి వినిపించలేదండి. చాలా పీస్‌ఫుల్‌గా అయితే పడుకుంది. చాలా చాలా గుడ్ గర్ల్ అనమాట ఈ బుడ్డదైతే. ఇంక మార్నింగ్ లేచిన వెంటనే మా దగ్గరకొచ్చేసి మా దగ్గర చాలా సేపయితే ఆటలాడింది. ఈసారి ఈ పాపతో జర్నీ చాలా హ్యాపీగా అయితే అట్లా సాగిందండి. ఇంకా యూపీ దగ్గరలోకైతే వచ్చేసాము. యూపీ అంటే భోపాల్ దాటిన తర్వాత ఫుల్లు వర్షమనమాట. రెయిన్ పడుతూనే ఉంది. ఝాన్సీలో అయితే వర్షం లేదు గానీ, ఇంకా అలా ఫుల్లుగా మబ్బు పట్టేసుందనమాట. ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో చాలామంది ట్రైన్ ఎక్కేస్తా ఉంటారండి. ఎందుకంటే ఈ ట్రైన్ చెప్పాను కదా! ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ వెళ్ళే వాళ్ళందరూ గూడా చాలా మందుంటారండి. ఝాన్సీలో ఈ ట్రైను ఫుల్ అయిపోతదంట. చాలా జనం ఎక్కేస్తారంట. ఇంక మేము ఝాన్సీలో దిగిపోతాం కాబట్టి తెలీదు. చూసారు కదండీ ఎంత జనం ఉన్నారో ఈ ట్రైన్ కోసం. ఇంకా చిన్ని పాపకి బాయ్ బాయ్ చెప్పేసి ఝాన్సీలో అయితే ట్రైన్ దిగిపోయాము. వాళ్ళు ఈవినింగ్ 4:00కి దిగుతారంటండి బృందావన్. ఈవినింగ్ 4:30 ఆ టైం అవుతుందంట. అంటే మాకంటే చాలా ఎక్కువ జర్నీ అనమాట వాళ్ళకి. ఇంకా రైల్వే స్టేషన్‌లో దిగ్గానే మా కారు రెడీగా ఉంది. ఇంటికైతే వచ్చేసాం. ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 1, 1:15 ఆ టైం అయిందనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ పిల్లలకి
రైస్ అయితే పెట్టేశానండి. ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము ఫిష్ ఫ్రై అలాగే సొర సొర కర్రీ కూడా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాం. సో, రైస్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరూ ఈ ఫిష్ తినరు కదండీ! ఇంక వాళ్ళకైతే వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చామనమాట. పెరుగు వేసుకొని తినేస్తామమ్మా అన్నారు. ఇంక అందుకని రైస్ ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత గదులన్నీ కూడా తుడిచేసుకొని, సో, రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఫస్ట్ పిల్లల సైకిల్స్ పైన పెట్టేశారండి. అవి దుమ్ము పట్టేసాయంట. ఆ సైకిల్స్ 2 కింద పెట్టమంటున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా 2 సైకిల్స్ క్లీన్ చేసి వాళ్ళ డ్యాడీ కిందయితే పెట్టేశారు. ఇంకా స్నానాలయిపోయిన తర్వాత నలుగురం కూర్చొని భోజనాలయితే చేసేసాం. సో, ఇది ఫ్రెండ్స్ జర్నీ వ్లాగ్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.